strong. ఓకే, నెక్స్ట్ మనకి 6th చాప్టర్ వచ్చేసి ప్రవాహ విద్యుత్ అంటే ఏంది, కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంది, ఈ మామూలుగా ఏంది మనం ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంది ఏంది, ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుంది అంటే నథింగ్ బట్ ఏంది, ఏమేమి సర్క్యూట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ ఎలా కనుక్కుంటామని చెప్పాను. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంది, దీనిలో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏమేమి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి కరెంట్ అంటే ఏంటి, కరెంట్. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్. ఓకే, కరెంట్, వోల్టేజ్, మనకి ఎట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్. ఓకే, అంటే తెలుగు భాషలో చెప్పుకోవాలంటే నిరోధము. ఓకే, నిరోధము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ అండ్ సిరీస్. అంటే ఏంది, నిరోధము శ్రేణి. ఓకే, శ్రేణి మరియు సమాంతరం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది, నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ ఏముంటుంది మనకి, అట్ ద సేమ్ టైమ్ సేమ్ కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అండ్ కేసీఎల్ కిర్చాఫ్స్ కరెంట్ లా. సో దీనిలో గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద అసలు ఏంది కరెంట్ అంటే ఏంది, ఒక మూవింగ్ ఛార్జ్ని అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవింగ్ ఛార్జెస్ని మనం ఏమంటాం, కరెంట్ అని చెప్పేసి చెప్తాము. ఓకే, ఆ ఛార్జ్ మూవ్ అయ్యేదాన్నే మనము కరెంట్ అని చెప్పేసి చెప్పుకుంటాము. అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటాం. డైరెక్ట్గా డెఫినేషన్ ప్రకారం చెప్పుకోవాలంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్. డైరెక్ట్ డెఫినేషన్ చెప్పుకుంటే, మామూలుగా డెఫినేషన్ చెప్పుకుంటే ఒక యూనిట్ అంటే ఒక సర్క్యూట్లో ఒక యూనిట్ టైంలో ఒక ఫ్లో అయ్యే ఛార్జ్ని మనం ఏమంటాము, కరెంట్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఈ కరెంట్ అంటే మనకి ఏంది, ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని కూడా మనం చెప్పుకుంటాం. అట్ సేమ్ టైం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి కూడా మనము అంటే ఏంది, ఎలక్ట్రాన్లు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేదాన్ని మనము కరెంట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అది కూడా ఇప్పుడు మనం విద్యుత్ చాలక బలం అనేది అంటే ఏంది, వోల్టేజ్ అనేది మనం ఇచ్చినప్పుడు మాత్రమే, అది కూడా వోల్టేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు కరెంట్ అనేది ఒక ప్లేస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్మెంట్ అనేది అయితే, అది ఎప్పుడు వోల్టేజ్ అనేది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేసినప్పుడు, అంటే రెండు పాయింట్స్ మధ్యలో మనకి ఏంది డిఫరెన్స్ పొటెన్షియల్ మెయింటైన్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఒక పాయింట్ హయ్యర్ పొటెన్షియల్ నుంచి అంటే ఏంది హయ్యర్ స్థితి శక్తి నుంచి మనకి లోవర్ స్థితి శక్తికి మనకి వెళ్ళిపోతుంది. అంటే ఏంది, సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక రెసిస్టివ్ సర్క్యూట్ తీసుకుంటే మనకి సపోజ్ ఒక రెసిస్టివ్ కానీ ఒక ఇండక్టివ్ సర్క్యూట్ ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకుంటే మనకేంది కరెంట్ ఫ్లో ఎప్పుడు ఉంటుంది, సపోజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనుకుంటే. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనుకుంటే పాజిటివ్లో మనకి ఏంది ఛార్జెస్ అనేది ఉన్నాయి. ఓకే, ఛార్జెస్ అనేవి ఉన్నాయి. నెగిటివ్లో మనకి ఏమైనా వోల్టేజ్ అనేది ఉంటుందా, ఉండదు. సో మనకి హయ్యర్ పొటెన్షియల్ పాజిటివ్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం లోవర్ పొటెన్షియల్ మనకి నెగిటివ్లో ఉంటుంది. హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్లోకి మనకి ఏంది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, అంటే ఏంది ఎలక్ట్రాన్స్ అనేది హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి ఫ్లో అయ్యేదాన్ని మనము కరెంట్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకేంది వోల్టేజ్. వోల్టేజ్ నథింగ్ బట్ ఫోర్స్ డ్రైవెన్ ఫోర్స్. అంటే ఏంది, ఎలక్ట్రాన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడానికి కావాల్సిన బలాన్ని వోల్టేజ్ అని చెప్పేసి చెప్పుకుంటాము. వోల్టేజ్ అంటే ఏంది, ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ కావడానికి ఇచ్చే బలాన్ని మనం ఏమంటాము, వోల్టేజ్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, రెసిస్టెన్స్ మామూలుగా ఏంది మనకి ఎలక్ట్రిసిటీ దాంట్లో మనం తెలుసుకుంటే మనకి బేసికల్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో కండక్టర్లు. ఓకే, మనకేంది కండక్టర్లు అండ్ మామూలుగా అయితే కండక్టర్లు, సెమీ కండక్టర్లు అండ్ ఇన్సులేటర్స్ అని చెప్పేసి మనకి బేసికల్గా 3 అనేటివి ఉంటాయి. ఈ కండక్టర్లు, ఇన్సులేటర్ దాంట్లో కండక్టర్స్ వచ్చేసి మనకేంది ఏదైతే మనకి ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అయ్యేటట్టు చేసుకుంటుందో, అంటే ఏంది ఫ్లో అవుతుందో అంటే ఫ్లో అవ్వడానికి కారణమవుతుంది దాన్ని మనం కండక్టర్స్ అని చెప్పి, అంటే తన గుండా ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో చేసుకునేదాన్ని మనం కండక్టర్లు అని చెప్పేసి లేదా వాహకాలు అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, ఏమంటాము, వాహకాలు అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, వాహకాలు అని చెప్పేసి చెప్పుకుంటాం. దీంట్లో మనకేంది బేసికల్గా మనకి ఎలక్ట్రిసిటీలో మాట్లాడుకుంటే మెటీరియల్స్ తీసుకుంటే మనకేంది కండక్టర్స్ ఉంటాయి. కండక్టర్స్ అంటే ఏంది, వాహకాలు. సెకండ్ వచ్చేసి సెమీ కండక్టర్లు అంటే
అర్ధవాహకాలు. థర్డ్ వచ్చేసి ఇన్సులేటర్లు అంటే బంధకాలు. ఓకే, బేసికల్గా మనకు ఉండేటివి ఇవి. మనకి ఏంది ఇక్కడ ఉపయోగించే దాంట్లో మనకేంది ఒక్కో దానికి ఒకటి ఉంటుంది. కాకపోతే కండక్టర్కైనా సెమీ కండక్టర్కైనా అంటే అర్ధవాహకాలకైనా బంధకాలకైనా కొద్దిగా నిరోధం అనేది మనకి ఉంటుంది. ఏ మెటీరియల్ తీసుకున్నా ఏ వాహకం అన్నట్టు తీసుకున్నా కూడా మనకి కొద్దిగా అనేది మనకి దానికి కొద్దిగా నిరోధం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ నిరోధము అంటే మామూలుగా ఏంది, రెసిస్టెన్స్ అంటే ఏంటంటే నిరోధం అనేది చెప్పుకుంటాం. ఏంది, వచ్చే ఎలక్ట్రాన్లని అడ్డగించడము. దీని పని ఏంది, వచ్చే ఎలక్ట్రాన్లని అడ్డగించడం. ఇక్కడ మనకి ఏంది, ఎలక్ట్రాన్లను అడ్డగిస్తుంది కానీ ఎలక్ట్రాన్లను ఆపదు, మొత్తానికే ఆపదు. ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ డ్రాప్ అయ్యేది మాత్రం వోల్టేజ్ మాత్రమే డ్రాప్ అవుతుంది. అంటే ఏంది, ఆ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ మాత్రమే అవుతుంది. కరెంట్ అనేది డ్రాప్ అవుతుందా, అవ్వదు. రెసిస్టెన్స్లో మనకి ఏంది, కరెంట్ అనేది డ్రాప్ అనేది అవ్వదు, వోల్టేజ్ మాత్రమే తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మామూలుగా రెసిస్టెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది. రెసిస్టెన్సెస్ మనకి కొన్ని లాస్ అనేవి ఉంటాయి కదా, మామూలుగా నిరోధాలకి కొన్ని సూత్రాలు అనేవి ఉంటాయి. అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది, ఎలా ఆధారపడి ఉంటుంది అనేది మనము చెప్పుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. నిరోధం యొక్క మనకేంది లాస్ ఏమన్నా ఉంటాయి కదా, దాని గురించి దేని మీద ఆధారపడి ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉండదు, అంటే దాన్ని పెరగడం అంటే రెసిస్టెన్స్ పెంచుకోవడం ఎలా, తగ్గించుకోవడం ఎలా అనేది మనకి ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మనం ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. రెసిస్టెన్సెస్, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫస్ట్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. అంటే ఏంది, లెంత్ పెరిగే కొద్దీ మనకి ఏంది, నిరోధం అనేది మనకి పెరుగుతుంది. అంటే ఏంది, నిరోధం అనేది మనకి పొడవుకి అనులోపాతముగా ఉంటుంది. పొడవుకి మనకి ఎలా ఉంటుంది, అనులోపాతంగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా. అంటే ఏంది, అంటే దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాకి మనకి ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. మనకి ఏంది, రెసిస్టెన్స్ అనేది మనకి ఏరియాకి మనకి ఏంది, దాని సాంద్రత అంటే ఏంది, మనకి మామూలుగా కండక్టర్ తీసుకుంటే మనకి ఏంది, దాని వెడల్పు అనేది ఉంటుంది కదా, ఆ వెడల్పుకి మనకి ఏంది విలోమానుపాతంలో ఉంటుంది. నిరోధం దేనిలో ఎలా ఉంటుంది, ఓకే, మనకేంది వెడల్పు క్రాస్ సెక్షనల్ ఏరియాకి మనకి విలోమానుపాతంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకేంది, రెసిస్టెన్స్ అనేది డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. అంటే ఏంది, ఉష్ణోగ్రత మీద కూడా మనకి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఏదైతే మెటీరియల్ అయితే దేంతో అయితే తయారు చేసుకుంటామో దాని మీద కూడా మనకి ఆధారపడి ఉంటుంది. నిరోధము ఏ మెటీరియల్తో తయారు చేస్తామో దాని మీద ఆధారపడి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకుంటే మనకి
పొడవు తీసుకుంటే అనేది పొడవు తీసుకుంటే మనకి లెంత్కి ఏమో మనకి అనులోపాతంగా ఉంటుంది, ఏరియా వెడల్పుకి తీసుకుంటే మనకి విలోమానుపాతంలో ఉంటుంది, మరియు ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఏ మెటీరియల్తో అయితే మనం తయారు చేసుకున్నామో దాని మీద కూడా మనకి ఆధారపడి ఉంటుంది. సో ఇది మనకి రెసిస్టెన్స్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఓమ్స్ లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓమ్స్ లా గురించి మాట్లాడుకుందాము. ఓకే, ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లా అనేది మనకి ఎలక్ట్రిక్ సబ్జెక్ట్లో మనకి ఎప్పటికైనా ఇంపార్టెంట్. అంటే బేసికల్గా మనం మాట్లాడుకునే దాంట్లో బట్టి తీసుకుంటే ఎప్పటికైనా మనకి ఓమ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే కాదు, ఏ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనకి బేసికల్గా ఉండే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓమ్స్ లా గురించే మాట్లాడుకుంటాము. ఓమ్స్ లా అంటే ఏంది, మనకి ఏదన్నా సర్క్యూట్ తీసుకుంటే ఓకే, ఫస్ట్ లా గురించి మాట్లాడుకున్నాము. ఓకే, డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే ఏదైనా ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, మామూలుగా చూడండి. వోల్టేజ్ మనకి ఇచ్చే వోల్టేజ్ అనేది అంటే ఒక క్లోజ్డ్ పాత్లో అంటే ఏంది, ఒక వలయంలో మనకి కరెంట్ ఫ్లో అయ్యేది మనం బయట పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేసిన దానికి అనులోపాతముగా ఉంటుంది. అది కూడా ఏంది, స్థిరంగా ఉండే ఉష్ణోగ్రత దగ్గర. స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర మనం ఒక సర్క్యూట్లో వలయంలో ఉండే కరెంట్ అనేది మనం మెయింటైన్ చేసే వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంది, వోల్టేజ్ మనకి వాల్యూ పెరుగుతుంది అంటే బేసికల్గా మనకి మ్యాథమెటికల్ ఫార్ములా రాసుకుంటే V = IR. రెసిస్టెన్స్ అనేది మనకి కాన్స్టెంట్ అన్నమాట. అంటే ఏంది, V యాక్చువల్గా రాసుకోవాలంటే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే ఏంది, వోల్టేజ్ మనం ఏదైతే మెయింటైన్ చేసుకుంటామో దానికి తగ్గట్టే మనకి కరెంట్ అనేది ఉంటుంది. అంటే వోల్టేజ్ ఎక్కువ మెయింటైన్ చేసామంటే ఆటోమేటిక్గా కరెంట్ వాల్యూ మనకి ఏమవుతుంది, పెరుగుతుంది అన్నట్టు. అంటే R అంటే ఏంది, సో మనకు డైరెక్ట్గా రాసుకుంటే V = IR అన్నట్టు రాసుకుంటే ఈ R అనేది మనకి వైర్ యొక్క నిరోధము లేదా ఒక రెసిస్టెన్స్ అన్నమాట. ఓకే, ఈ నిరోధం అనేది కూడా మనకి ఏంది, కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర. ఎందుకు, ఆల్రెడీ లాస్ట్ చెప్పుకుంటున్నప్పుడు చెప్పాను ఉష్ణోగ్రత మీద కూడా మనకి ఆధారపడి ఏంది, నిరోధం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఉష్ణోగ్రత పెరిగిందంటే ఆటోమేటిక్గా నిరోధం వాల్యూ ఏమవుతుంది, పెరిగే ఛాన్సెస్ అయినా ఉండొచ్చు, తగ్గే ఛాన్సెస్ అయినా ఉండొచ్చు. సో నేను మాట్లాడుకునేది ఓమ్స్ లా ప్రకారం తీసుకుంటే ఏంది, స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర మనకి ఇచ్చే వోల్టేజ్ మనకి సర్క్యూట్లో ఉండే కరెంట్కి మనకి అనులోపాతముగానే ఉంటుంది. అంటే ఏంది, దానికి ఎంతైతే మెయింటైన్ చేస్తామో అదే దానికి తగ్గట్టు మనకి అనులోపాతంగా ఉంటుంది అన్నట్టు. సో మనకి బేసికల్గా రాసుకుంటే V = IR అన్నట్టు రాసుకుంటాము ఓమ్స్ లా ప్రకారం. అంటే మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటే, గణిత శాస్త్ర ప్రకారం తీసుకుంటే, మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటే V = IR అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే ఏంది, అది కూడా కాన్స్టాంట్ ఉష్ణోగ్రత దగ్గర. అంటే ఏంది, స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర అన్నట్టు. ఓకే, సో బేసికల్గా మనకేంది, ఒక ఉష్ణోగ్రత డైరెక్ట్గా రాసుకుంటే ఏంది, డెఫినేషన్ ప్రకారం ఒక స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర ఒక వలయంలో మనకు ఉండే కరెంట్ అనేది దానికి బయట మెయింటైన్ చేసే వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంది, ఒకవేళ వోల్టేజ్ పెంచామనుకుంటే కరెంట్ అనేది పెరుగుతుంది, ఒకవేళ వోల్టేజ్ తగ్గించామంటే కరెంట్ అనే వాల్యూ కూడా మనకి ఏమైతే తగ్గుతుంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు వోల్టేజ్ అనేది కరెంట్కి అనులోపాతంగా ఉంటుంది. ఓకే, ఇది మనకి ఓమ్స్ లా. నెక్స్ట్ వచ్చేసి నిరోధం. అంటే ఏంది, రెసిస్టెన్స్ అనేది ప్యారలల్ అండ్ సిరీస్గా తీసుకుంటే ఎలా కనెక్షన్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయని చెప్పేసి చెప్పుకుందాం. ఓకే, దీంతో మనకి ఏంది, ఈ ఓమ్స్ లాతో మనకి ఏంది, డైరెక్ట్గా మనం వోల్టేజ్ డ్రాప్ అనేది కూడా మనము కనుక్కోవచ్చు. అంటే ఏంది, ఒక నిరోధం దగ్గర మనకి ఎంత బలం అనేది వ్యర్థమైంది అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఏంది, వోల్టేజ్ డ్రాప్ అనేది ఎంత లాస్ అయింది అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. నిరోధము శ్రేణిలో. ఓకే, నిరోధం అనేది శ్రేణిలో ఎలా ఉంటుంది, డైరెక్ట్గా డయాగ్రామటికల్ తీసుకుంటే ఓకే, మనకి ఏంది, పాయింట్ ఏ అనేది తీసుకున్నప్పుడు ఓకే
చూడండి రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఐ అనే వాల్యూ అనేమో మనకేంది కరెంట్ అనేది, వి అనేది మనకేంది వోల్టేజ్ అనేది. సో బ్యాటరీ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఒక రెసిస్టెన్స్కి ఇంకో రెసిస్టెన్స్ అనేది పక్కన శ్రేణిలో కలుపుకుంటున్నాము. ఈ రెసిస్టెన్స్లలో మనకి ఏంది వోల్టేజ్ అనేది వేరేగా ఉంటుంది, కాకపోతే కరెంట్ మాత్రం సేమ్గానే ఉంటుంది. దేనికి ఆల్రెడీ ఒక పాయింట్ ఏ పాయింట్ అనేది బి పాయింట్కి, బి పాయింట్ అనేది సి పాయింట్కి టచ్ అయింది, కానీ సి పాయింట్ బి పాయింట్ అనేది వేరేగా టచ్ అయిందా లేదు. సో మామూలుగా మనకేంది శ్రేణిలలో ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి డైరెక్ట్గా మనం కనెక్ట్ చేయము, అంటే ఏంది శ్రేణిలలో మాత్రమే కలుపుకుంటాము. ఓకే, దీని ప్రకారం తీసుకుంటే మనకి ఐ టోటల్గా కరెంట్ తీసుకుంటే, టోటల్ కరెంట్ తీసుకుంటే మొత్తం కరెంట్ ఐ, దీన్ని ఎలా కనుక్కుంటాము V/R ఈక్వాలెంట్ అనేది ఈ మూడిటికి సమానమైన నిరోధం అని చెప్పేసి చెప్పుకుంటాము. R ఈక్వాలెంట్ ఈక్వల్ టు సిరీస్లలో అంటే ఏంది శ్రేణిలో R ఈక్వాలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, R1 ప్లస్ R2 ప్లస్ R3. సో మనకేంది వోల్టేజ్ V ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వాలెంట్ అన్నట్టు రాసుకుంటాము. సో ఇది మనకి శ్రేణి కనెక్షన్. అదే మనకి సమాంతరం దాంట్లో తీసుకుంటే ఓకే, సమాంతర వలయం డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే మనకేంది ఇక్కడ చూడండి వోల్టేజ్ టోటల్ డ్రాప్ తీసుకుంటే V1 ప్లస్ V2 ప్లస్ V3. అదే మనకి ప్యారలల్ కనెక్షన్లలో తీసుకుంటే మనకి ఏమవుతుంది I టోటల్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఓకే, I1 ప్లస్ I2 ప్లస్ I3. వేరాజ్ V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3 అన్నట్టు రాసుకున్నాం. ఎందుకు ఇక్కడ ఏదైతే మనకు బలం ఉంటుందో అదే బలం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి ఏదైతే బలం ఉంటుందో ఇక్కడ కూడా మనకి అదే బలము అనేది ఉంటుంది. సో మనకేంది V1 ఇది V2 అండ్ V3. ఓకే, ఇది తీసుకుంటే మరి సమాంతర వలయంలో మనకేంది సమాంతర వలయంలో R ఈక్వాలెంట్ ఎలా రాసుకుంటాము అంటే 1/R ఈక్వాలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అన్నట్టు రాసుకుంటాము. సో టోటల్గా కరెంట్ తీసుకుంటే మనకేంది టోటల్ వాల్యూ తీసుకుంటే టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు V ఈక్వల్ టు IR ఈక్వాలెంట్ అన్నట్టు రాసుకుంటాము. ఓకే, సో ఇది మనకి రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. ఓకే.